శేఖర్ కమ్ముల. సో, ఈయన డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు చాలా అంటే ప్రతి ఒక్కటి కూడా మంచి హిట్లు సాధించినాయి. అండ్ ముఖ్యంగా యూత్‌ని మాత్రం ఎక్కువ అట్రాక్ట్ చేసేలా విధంగా ఉంటాయి. సో, ఇప్పుడు మాత్రం 'కుబేరా' మూవీతోని రాబోతున్నాడు. సో, ఈ సినిమాలో హీరో ధనుష్ అదే విధంగా రష్మిక గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందని అంటున్నారు. ఖచ్చితంగా. అంటే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు శేఖర్ కమ్ల పేరు గుర్తు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది 'ఆనంద్' మూవీ, అదే విధంగా 'లీడర్' మరియు 'హ్యాపీ డేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా', 'లవ్ స్టోరీ' ఇవన్నీ మూవీస్ చూస్తే అరే ఇది కదా సినిమా అంటే అందులో ఎక్కడా కూడా అంటే బూతులు ఉండవు, ఎలాంటి బోరింగ్ ఉండదు. డే టు డే లైఫ్ లో ఒక కాలేజ్ లైఫ్ ఎలా ఉంటది. ఇప్పటికీ 'హ్యాపీ డేస్' మూవీకి ఆయనని తిట్టే వాళ్ళు చాలా మంది, సార్ మిమ్మల్ని చూసి మేము బీటెక్ జాయిన్ అయ్యామని. ఆ బాపత్లో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. సో అదే విధంగా ప్రజెంట్ 'కుబేరా' మూవీ అన్నమాట. ఇది టీజర్ ఏదైతే వచ్చిందో అందులో ఒక లంకె బిందెని తీస్తూ ఉంటుంది, ఒక సూట్ కేసు బ్యాగ్ ని తీస్తూ ఉంటుంది రష్మిక మందన. అది చూసినప్పుడే మస్తు ఇట్లా అరే ఏదో కొత్త స్టోరీతో రాబోతున్నారు అని చెప్పేసి అందరికి క్లారిటీ వచ్చేసింది. అయితే అందరికి డౌట్ ఎక్కడ వచ్చిందంటే అసలు రష్మిక మందన ఈ సినిమా ఎప్పుడు చేసింది అని. ఎందుకంటే 'పుష్ప 2', 'పుష్ప 1' ఎప్పుడు చేసింది అనేది అర్థం కాదు. ఇంకోటి చావా కూడా నిన్నైతే చాలా మంది గూస్ బంప్స్ వచ్చినాయి. ఇక ఎప్పుడైతే ఈ మూవీ కోసం 'కుబేరా' గురించి అనుకున్నారో స్టోరీ చెప్పడానికి ధనుష్కి ఇంకా అనుకుంటారు కదా అరే ధనుష్ సెట్ అవుతారు దీనికి అని చెప్పి ధనుష్కి కాల్ చేస్తే ధనుష్ లేపుతారా లేదా, అసలే నన్ను గుర్తుపడతాడా లేదా అనే డౌట్ లో శేఖర్ కమ్ల కాల్ చేస్తే శేఖర్ కమ్ల ఆశ్చర్యపోయే విధంగా ధనుష్ మాట్లాడారంట. సార్ మీరు అయ్యో నేను మీ సినిమాలు అన్ని చూస్తాను, నాకు ఈ మూవీలో మీది సీన్ అంటే చాలా ఇష్టము, ఈ సాంగ్స్ నేను ఇప్పటికీ వింటాను, అదే విధంగా నేను మీ సినిమాలలో ఎప్పటి నుంచో మీ సినిమాస్ చూస్తున్నాను, అసలు అంత మంచి స్టోరీ అంటే ఆయన పొగడడం స్టార్ట్ చేసారంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes పాటు పొగుడుతానే ఉన్నారంట. ఎందుకంటే అట్లాంటి సినిమాలు చాలా రేర్ అనమాట, ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. ఎందుకంటే కాలేజ్ డేస్ అనేవి ఎంత పెద్ద హీరో అయినా కూడా ఖచ్చితంగా ఆ స్టేజ్ నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన సినిమాలు ఈ 'హ్యాపీ డేస్' కానీ ఈ సినిమాలు చూస్తే అరే మనం ఎందుకు అట్లా చేయలేము కాలేజ్ లో అవన్నీ మిస్ అయిపోయినామని ఇప్పుడు చాలా మంది ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ శేఖర్ కమ్ల ఎందుకు షాక్ అయ్యారని మీరు అడగొచ్చు. ధనుష్ లాంటి ఒక గొప్ప హీరో, ఆయన ఇటు తెలుగులో అటు తమిళ్లో మంచి స్టార్ట్ అయిన వ్యక్తి, ఇంకా చెప్పండి హిందీలో కూడా ఆయనకు మంచి బజ్జే ఉంది. మరి అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి శేఖర్ కమ్ల అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా తెలుసు. ఆయన దానికంటే ముందు 'డాలర్ డ్రీమ్స్' అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఆయన ఫస్ట్ మూవీ. ఆ సినిమాతోని మంచి ఓకే వెళ్ళారు, బట్ 'ఆనంద్' మూవీ చాలా క్లిక్ అయింది. దాని తర్వాత అంటే తెలుగులో ఎక్కువ తెలుసు కానీ అన్ని ప్రాంతాల్లో తెలుగులో రూల్ లేదు కదా. సో అట్లా ఆయన తెలిసారు అంటే నాకే చాలా గొప్ప అనిపించింది. సో ఆయన స్టోరీ విన్న తర్వాత అయ్యో సార్ తప్పకుండా ఇంత మంచి స్టోరీ మీరు నాకు ఇచ్చారంటే నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అంటే శేఖర్ కమ్ల గారు పొగడాల్సింది పోయి ఆయన్ని రిటర్న్ గా పొగడము. ఇంకోటి ఏంటంటే రష్మిక మందన కోసం వెళ్ళారంట. ఇదైతే చాలా టఫ్ టాస్క్ అయిపోయిందంట ఆయనకి, బికాస్ ఎందుకంటే ఇప్పుడు తన షూట్స్ అన్ని మేనేజ్ చేయాలి, అదే కాకుండా తనకంటూ ఒక ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఒక సినిమా అంటే ఏం అనుకోలేం, ఆమె అప్పటికే 2 సినిమాల షూటింగ్ చేస్తుందంట, చావా చేస్తుందంట అప్పటికే, అండ్ 'పుష్ప 2' చేస్తుందంట. ఆ టైంలో మధ్యలో తినకి డేట్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. అయితే ఈ షూటింగ్ అనేది ముంబైలో జరుగుతుంది, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్. రష్మిక మందన ఎంత తిరిగిందంట అంటే ఆయన ఒక టైంలో ఆమెను చూసి ఈయన బాధపడ్డారంట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత కష్టపడుతుందని అసలు అనుకోలేదు. ఏదో చూడు ఇంకా సెట్స్ లోకి వచ్చిన తర్వాత సరే షార్ట్ నేను చెయ్యను, నాకు అసలు అట్లా ఏమనలేదంట. చలో సార్ నో ప్రాబ్లం డన్, ఏ సీన్ ఉంది ఓకే నైట్ టైమా పర్వాలేదు నేను వస్తాను నేను చేస్తాను. అంత డెడికేటెడ్ గా వర్క్ చేసిందంట రష్మిక మందన. ఇప్పటికీ కూడా ఆయన రీసెంట్ గా 'కుబేరా'కి సంబంధించి అని కాకుండా నార్మల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఎందుకంటే రష్మిక గురించి అదే విధంగా ధనుష్ గురించి చెప్పడంతో ఇంకోటి సినిమాలో నాగార్జున కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి మంచి హిట్ రావాలని అయితే కోరుకుందాం. తొందరలోనే ఈ సినిమా స్క్రీన్ మీదకి రాబోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ట్రైలర్.